హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియో నేను లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ జింబాబ్వే 5th T20 అయ్యి ఇక ఆల్రెడీ మనలో అయితే లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా పర్ఫామ్ చేసిలో 10 వికెట్ల తేడాతో అయితే గెలిచిలు. దాంతో సిరీస్ని అయితే కైవసం చేసుకున్నారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో 3-1తో అక్కడ సిరీస్ని అయితే కైవసం చేసుకుంది మన టీమిండియా. మరి ఈ మ్యాచ్లో మరి ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఏమైనా ఎక్స్పెరిమెంట్లు ఏమైనా చేస్తుంది అనేది చూడాలి. ఇంకా ఈ మ్యాచ్ కూడా అక్కడ సేమ్ గ్రౌండ్లో జరగబోతుంది, సేమ్ పిచ్లో. మరి అక్కడ ఫస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి పోలిస్తే మాత్రం ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడ్డారో, సెకండ్ మ్యాచ్లో మనం హై స్కోరింగ్ మ్యాచ్ చూసినాం, థర్డ్ మ్యాచ్లో కూడా హై స్కోరింగ్ మ్యాచ్ చూసినాం, ఫోర్త్ మ్యాచ్లో కూడా మన వాళ్ళు అయితే చేజింగ్లో 10 వికెట్ల తేడాతో అయితే గెలిచిల్లు. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మనం హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక టీమ్ సిస్టమ్కి అయితే ఫస్ట్ మనం జింబాబ్వే టీంని చూసుకుంటే మరి జింబాబ్వే లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక బ్యాటింగ్లో కొంచెం డీసెంట్గా రాణించిన కానీ బౌలింగ్లో మాత్రం వాళ్ళైతే డిసప్పాయింట్ చేసినని చెప్పుకోవచ్చు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అంతకుముందు 3 మ్యాచ్లు మరి అక్కడ బౌలింగ్ అనేది చాలా బెటర్ అయితే ఉండేది. బట్ లాస్ట్ మ్యాచ్లో అయితే మరి తేలిపోయాలని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ మ్యాచ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 152 అయితే కొట్టిల్లు 7 వికెట్ల నష్టానికి 20 ఓవర్లో. అక్కడ మధువీర అండ్ టీ మరుమని ఓపెనర్లు ఇద్దరు కూడా మంచిగా స్టార్ట్ ఇచ్చిర్రు. సికిందర్ రాజా దగ్గర నుంచి కూడా మంచి నాకైతే మనకు కనబడేది. 46 అయితే కొట్టింది 25 బాల్లో, 2 4లు 3 6లు 164 స్ట్రైక్ రేట్తోని. బట్ వీళ్ళు ముగ్గురు మినేస్తే మరి ఎవరి దగ్గర నుంచి కూడా మంచి నాక్స్ అయితే రాలేవు. ఇక వాళ్ళ ఓపెనర్స్ కూడా మరి అక్కడ స్లోగానే ఆడిలని చెప్పుకోవచ్చు. స్ట్రైక్ రేట్ అక్కడ జస్ట్ 105 బిలోనే ఉందని చెప్పుకోవచ్చు. అందుకే అక్కడ వాళ్ళకి 152 రన్స్ మాత్రం వచ్చినాయి. ఇక బౌలింగ్లో చూసుకుంటే ఏ ఒక్క ప్లేయర్ దగ్గర నుంచి కూడా వికెట్స్ అయితే రాలేవు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఓవరాల్ వీళ్ళకి మెయిన్ ప్లేయర్స్ అక్కడ మనం చూసుకుంటే సికిందర్ రాజా, బ్రెయిన్ బెన్నిట్, మధువీర. ఇంకా బౌలింగ్లో మనం చూసుకుంటే బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ ఎంగర్వా, తడై చేతారా. వీళ్ళకి రాణిస్తే మాత్రం మ్యాచ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అక్కడ. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ ఒకసారి మనం చూసుకుంటే వెస్లీ, మధువీర అండ్ తడివంచి మరుమనైతే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో బ్రెయిన్ బెనిట్, నెంబర్ 4లో సికిందర్ రజా, నెంబర్ 5 డయాన్ మేరీస్, నెంబర్ 6లో జోనథన్ క్యాంబెల్, నెంబర్ 7లో క్లైమ్ మనెండే, నెంబర్ 8లో ఫరాజ్ అక్రమ్, నెంబర్ 9లో బ్లెస్సింగ్ ముజరబాని, నెంబర్ 10లో టెండై చెతారా, నెంబర్ 11లో రిచర్డ్ ఎంగర్వా. ఓవరాల్గా కాంబినేషన్ డీసెంట్గా కనబడుతున్నాను. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారన్నది. ఇక మరోవైపు మన టీమిండియా ఆల్రెడీ సిరీస్ని అయితే కైవసం చేసుకుంది. 5 మ్యాచ్లో T20 సిరీస్లో 3-1తో అయితే సిరీస్ని అయితే కైవసం చేసుకుంది. మరి ఈ మ్యాచ్లో ఏమైనా ఎక్స్పెరిమెంట్లు ఏమైనా చేస్తారనేది చూడాలి. ఎందుకంటే అక్కడ సంజు శాంసన్కి బ్యాటింగ్లో పెద్దగా అవకాశం అయితే రాలేదు, శివన్ దూబేకి రాలేదు, అండ్ రింకు సింగ్ కూడా ఒకటే మ్యాచ్ అయితే అవకాశం వచ్చింది. వీళ్ళకి గిట్ట ఏమైనా అబ్ ది ఆర్డర్ ప్రమోట్ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ అది ఇంకా అక్కడ రియాన్ పరాగ్ అండ్ ధ్రువ్ జురేల్ కూడా ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో మనలో పర్ఫార్మెన్స్ చూసినాక ఏ విధంగా ఉంది. అక్కడ 10 వికెట్ల తేడాతో అయితే గెలిచిల్లు. అక్కడ ఎస్ఎస్వి జైస్వాల్ 93 కొట్టిండు 53 బాల్లలో, 13 4లు 2 6లు 175 స్ట్రైక్ రేట్తోని. అక్కడ 7 రన్స్ తేడాతో అయితే అక్కడ సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడు. ఇక శుభ్మన్ గిల్ 58 కొట్టిండు 39 బాల్లో, 6 4లు 2 6లు 148 స్ట్రైక్ రేట్తోని. ఇన్ఫాక్ట్ అక్కడ శుభ్మన్ గిల్ ఆ 6 కొట్టకపోతే ఖచ్చితంగా అక్కడ జైస్వాల్ సెంచరీ అయితే కంప్లీట్ అయ్యేది. ఆ ఓవర్లో గిట్ట అక్కడ జైస్వాల్కి స్ట్రైక్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా జైస్వాల్ అయితే సెంచరీ చేసుకునేవాడు. ఇక ఈ మ్యాచ్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ అయితే బరిలోకి దిగుతారు. ఇక శుభ్మన్ గిల్ 58 కొట్టిండు 39 బాల్లో, 6 4లు 2 6లు 148 స్ట్రైక్ రేట్తోని. ఇక అంతకుముందు మ్యాచ్లో కూడా 66 అయితే కొట్టిండు 49 బాల్లో, 7 4లు 3 6లు 134 స్ట్రైక్ రేట్తోని. ఇక 2 మ్యాచ్లో కూడా మరి అక్కడ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ అయితే కొట్టిండు. బట్ అక్కడ స్ట్రైక్ రేట్ మనం చూసుకుంటే అక్కడ థర్డ్ మ్యాచ్లో 134 ఉంది, ఫోర్త్ మ్యాచ్లో 148 మాత్రం ఉంది, దట్టు ఆ ఫ్లాట్ వికెట్లో. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారనేది. ముఖ్యంగా స్ట్రైక్ రేట్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరో ఓపెనర్ వచ్చేసి అక్కడ ఎస్ఎస్వి జైస్వాల్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక 93 కొట్టిండు 53 బాల్లో, 13 4లు 2 6లు 175 స్ట్రైక్ రేట్తో. ఆయన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. అక్కడ మనం చూసుకుంటే 7 రన్స్ తేడాతో అక్కడ సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడు. బట్ అదే సెంచరీ ఈ మ్యాచ్లో వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3లో మనం చూసుకుంటే అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో మనకు బ్యాటింగ్ అవకాశం రాలేదు. మరి అంతకుముందు మ్యాచ్ల్లో అక్కడ మనం చూసుకుంటే సెంచరీ అయితే కొట్టిండు, ఓపెనర్గా వచ్చి మంచి ఫామ్లో ఉండడని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్లో మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో 3 ఓవర్లు వేసిండు, 20 రన్లు ఇచ్చిండు, ఒక క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నాడు. మరి అక్కడ ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చింది అక్కడ అభిషేక్ శర్మనే. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో మనం ఫుల్ కూడా ఎక్స్పెక్ట్ అయితే అవుతున్నాం ఇతని దగ్గర నుంచి. ఇక నెంబర్ 4లో రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ బ్యాటింగ్ అయితే ఛాన్స్ రాలేదు. బట్ అంతకుముందు 2 మ్యాచ్లో మనం చూసుకుంటే 77 ఉంది అండ్ 49 ఉంది. మరి అదే నాక్స్ను ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 5లో సంజు శాంసన్ కొంచెం అబ్ ది ఆర్డర్ ప్రమోట్ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అవకాశం రాలేదు,
అంతకుముందు మ్యాచ్లో కూడా పెద్ద అయితే అవకాశం అయితే రాలేదు. కాబట్టి మరి సంజు శాంసన్ దగ్గర నుంచి ఒక బిగ్ ఇన్నింగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ అవుతున్నాం. మరి ఏమైనా అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది సంజు శాంసన్ని. ఇక నెంబర్ 6లో రింకీ సింగ్ కూడా మరి అక్కడ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ సిరీస్లో ఒకటే మ్యాచ్లో మంచి అవకాశం అయితే వచ్చింది అక్కడ. దాంట్లో 48 అయితే కొట్టిండు విత్ ది నో టైంలో. రింకు సింగ్ స్పెసిఫిక్ రోల్ ఏంటంటే అక్కడ ఫినిషరు. ఒకవేళ గిట్ట ఓపెనర్లు ఇద్దరు 15 ఓవర్లకు ఉండి అక్కడ 15 ఓవర్ల అవుట్ అయ్యాలనుకో రింకు సింగ్ రావాల్సింది అక్కడ. 5 ఓవర్లు లాస్ట్ 5 ఓవర్లు ఉంటే మాత్రం రింకు సింగ్ ఖచ్చితంగా వస్తాడు బ్యాటింగ్లో మాత్రం. కాబట్టి మరి రింకు సింగ్కి లాస్ట్ 2 మ్యాచ్లు అయితే అవకాశం రాలేదు. బట్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ అవుతున్నాం. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నది. ఇక నెంబర్ 7లో శివన్ దుబే కూడా అక్కడ బ్యాటింగ్లో అవకాశం రాలేదు. 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు కూడా అవకాశం రాలేదు. ఇక బౌలింగ్లో మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ తీసుకున్నాడు 5.5 ఎకనమీతో. 2 ఓవర్లు వేసి 11 రన్లు అయితే ఇచ్చిండు. మరి బెటర్ బౌలింగ్ వేసిన చెప్పుకోవచ్చు మరి అంతకుముందు మ్యాచ్లతో. ఇక ఈ మ్యాచ్లో ఇతని దగ్గర నుంచి అయితే మనం ఫుల్ కోట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ కూడా ప్రతి మ్యాచ్లో అయితే వికెట్ తీస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా అక్కడ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఇక లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక 4 ఓవర్లు వేసి 32 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు 8 ఎకనమీతో. అంతకుముందు మ్యాచ్లో అక్కడ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు 3 వికెట్లు తీసుకొని. కాబట్టి ఓవరాల్ చూసుకున్న మరి ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు అయితే తీస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ అవుతున్నాం ఇతని దగ్గర నుంచి అయితే. ఇక నెంబర్ 9లో రవి బిష్ణోయ్ లాస్ట్ 2 మ్యాచ్లో చూసుకుంటే మరి వికెట్లెస్గా మనకైతే కనబడ్డాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 4 ఓవర్లు వేసిండు 22 రన్లు అయితే ఇచ్చిండు 5.5 ఎకనమీతో. ఎకనమికల్ వేసినప్పుడు కూడా వికెట్లు అయితే రాలేవు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా వికెట్లు అయితే మనం ఎక్స్పెక్ట్ అవుతున్నాం. ఇక నెంబర్ 10లో తుషార్ దేశపాండే లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఇనిషియల్గా కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అని డెత్లో వచ్చి ఒక ఓవర్ వేసిండు అక్కడ మంచిగా అక్కడ ఎకనమికల్ వేసినా చెప్పుకోవచ్చు. ఆయన ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక నెంబర్ 11లో మనం అక్కడ చూసుకుంటే ఖలీల్ అహ్మద్ లాస్ట్ మ్యాచ్లో మనం చూస్తే అక్కడ 4 ఓవర్లు వేసి 32 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు 8 ఎకనమీతో. ఇనిషియల్గా కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా లాస్ట్ డెత్లో అక్కడ మరి 2 వికెట్లు తీసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. అక్కడ ముఖేష్ కుమార్కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మరి అక్కడ ఖలీల్ అహ్మద్ ప్లేస్లో ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఖలీల్ అహ్మద్ కూడా అక్కడ 3 మ్యాచ్లు అయితే ఆడిండు. అక్కడ ముఖేష్ కుమార్ 2 ఆడిండు. కాబట్టి అక్కడ ముఖేష్ కుమార్కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మరి ఖలీల్ అహ్మద్ ప్లేస్లో వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో అభిషేక్ శర్మ, నెంబర్ 4లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 5లో సంజు శాంసన్, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో శివన్ దుబే, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో రవి బిష్ణోయ్, నెంబర్ 10లో తుషార్ దేశపాండే, నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్. ఇక ఓవరాల్గా కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్లో మనం మెయిన్గా చూడాల్సింది అక్కడ అభిషేక్ శర్మ అండ్ శివన్ దుబేతోని ఫుల్ కోట ఏపిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది బౌలింగ్లో. ఇక అక్కడ మనం మెయిన్గా చూడాల్సింది సంజు శాంసన్. మరి వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ కూడా అవకాశం రాలేదు. ఇక్కడ కూడా మరి అక్కడ ఫస్ట్ మ్యాచ్లో అక్కడ 7 బాల్స్ మాత్రమే అక్కడ అవకాశం అయితే వచ్చింది. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అయితే అవకాశం రాలేదు. మరి ఏమైనా అప్ ది ఆర్డర్ ప్రమోట్ అయ్యి అక్కడ పెద్ద నాకు ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి.